మీకు చాలా చాలా మెట్లు దిగి కిందకు వచ్చారు మీ గేమ్ పరంగా. ఛై పైకి రండ్రంటే కిందికి పోతామంటారేంటి? అయ్యయ్యయ్యయ్య నేను నా 100కి 1000% బెస్ట్ ఇచ్చాను. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ మై టాస్క్ సార్, అంటే నాకు లక్ ఫేవర్ చేయలేదు సార్. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు నా. సరే దట్స్ ఓకే, లక్ కలిసి రాలేదు. అవును సార్. బట్ ఆ వెయిట్స్ పట్టుకొని నిలబడేది ఉంది కదా, రోప్ పట్టుకొని. అవును సార్. మరి దాంట్లో నిలబడొచ్చు కదా. అంటే అది నాకు షూ ఎడ్జ్ లో ఉన్నాను సార్ అప్పటికి. నేను ఐ గివ్ మై బెస్ట్. ఎందుకొని వేసుకొని ఎక్కావు నువ్వు? స్టార్టింగ్ షూస్ ఇప్పేమని చెప్పా. లేదు చెప్పా విన్నారా? అనిల్ బా వాళ్ళ ఆవిడ మాట తప్పితే అందరి మాట వింటున్నాడు. అదే అదే అక్కడే కొడుతుంది గేమ్ లో. వీడు మారడు, బుద్ధి లేని సన్నాసి. చెల్లి అని పిలిచిన జాను ఉన్న వాళ్ళని కట్ త్రోట్ గా వాళ్ళ పాయింట్లు స్టీల్ చేసేద్దామన్నంత గేమర్ గా ఆలోచించావు. నికృష్టుడా బాబోరా, నీకు చదివే లేదురా. సార్ నేను మంచోడు అనిపించుకోవడానికి రాలేదు సార్, నేను గేమ్ ఆడడానికి వచ్చాను. మరి గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు 2000 టోకెన్స్ నీ దగ్గర ఉండాలి. లాజిక్ కదా. అంటే నేను కాన్షియస్ లో ఉండి తీసుకొని ఉంటే నేను ప్రౌడ్ గా బయటకు వచ్చి ఇది నా గేమ్. కాన్షియస్ లో తీసుకోలేదా? నేను తీసుకోలేదు. Then you are not a gamer. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. స్ప్లిట్ చేసుకుంటారంటే మేము ఫైనల్ అనుకున్నాం సార్. కొంచెం తుత్తర ఎక్కువైపోయి ఇమీడియట్ గా తెచ్చేసాను సార్. మీరు చెప్పకపోయినా బాగుండేది కళ్యాణ్, నేను హీరో అనుకున్నా. ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్యా, మనకంత లేదు. Because I thought out of 9 couples you were gutsy enough to accept that you came here for the show but not for anybody else. నువ్వేదో పెద్ద పీకుడు గడువు అనుకున్నాను. మహేష్ శాండ్రా వాళ్ళకి ఆప్షన్ లేదు కదా, నాకు ఇమ్యూనిటీ ఉంది కదా. ఇఫ్ ఐ గో దేర్. సో నువ్వు ఆ పాయింట్ రేస్ చేసావా? చేశాను సార్. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. సో వాళ్ళకి ఇమ్యూనిటీ ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ఫెయిర్ ఛాన్స్ ఇచ్చిండొచ్చు కదా సార్. మేము దట్ కుడ్ బి ఎ వైస్ డెసిషన్. ఇక్కడున్న ప్లస్ మాకు ఎవరి నమ్మకము ఎవరి కంపాటబిలిటీ ఉంది చూసుకొని ఆడాలి. నమ్మకం అనే గేమే కదా సార్ అది. ఇప్పుడు ఏమైంది సెలెక్ట్ చేసుకున్నాక? బావనే ఎరిపాపం చేశాడు. శాండ్రా మహేష్ చాలా మంది అడిగారు కూడా, వాళ్ళు రావడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అడిగారు సార్. సో ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. బట్ ఇట్స్ అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఏమీ తెలియని పెద్ద పెద్ద క్యారెక్టర్ వేస్తున్నారు సార్. 2000 టోకెన్స్ తీసేటప్పుడు బాగా టాప్ లో ఉన్నాలే కదా తీయాలి. సార్ నాకు బాగా తక్కువగా ఉన్న పాయింట్స్ ఉన్న దాంట్లో ఎందుకు తీసావు? నువ్వు అమ్మా ఊరికే అంటావు, ఊరికే